రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు కనీస వేతనం 26,000తో పాటు పెన్షన్, వైద్య సదుపాయం కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ల వద్ద నిరసనలు చేపట్టారు. విశాఖ జగదంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని, పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రకటించిన విధంగా జీతాన్ని వెంటనే పెంచి కార్యకర్తలపై రాజకీయ వేధింపులను ఆపాలని కోరారు. ప్రస్తుతం వాడుతున్న నవచేతన యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తిరుపతిలో జిల్లా కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరసన చేపట్టారు. సిఐటియు నేత కందరపు మురళి నేతృత్వంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదుట వేలాది మంది అంగన్వాడీ వర్కర్లతో రీలే నిరాహార దీక్ష చేపట్టారు. అంగన్వాడీ వర్కర్లకు ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. సంక్షేమ పథకాలు అంగన్వాడీ వర్కర్లకు అందించాలన్నారు. కాగా ప్రభుత్వం అంగన్వాడీలకు కనీస వేతనం 26,000తో పాటు పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కూడా కల్పించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగారు. పేద, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు సేవలు అందిస్తున్నారని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 55,607 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 8,770 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఇక అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తల ప్రధాన డిమాండ్లు ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అంగన్వాడీలకు 26,000 కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అంగన్వాడీల వేతనాలను పిఆర్సీకి అనుసంధానం చేయడంతో పాటు గుజరాత్ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా జీతాలు పెంచాలని కోరారు.